మహాలక్ష్మి పథకం కింద ఇవాల్టికి 200 కోట్ల జీరో టికెట్స్ జారీ కావడం ఆనందంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ పథకం విజయవంతం కావడానికి ఆర్టీసీ సిబ్బంది కృషి చాలా ఉందన్నారు. ఆర్టీసీ సంస్థను నష్టాల నుంచి ఇప్పుడు లాభాల్లోకి తెచ్చామన్నారు మంత్రులు. గత 10 ఏళ్ల కంటే ఆర్టీసీ ఇప్పుడు మరింత ఆర్థికంగా బలపడిందన్నారు. కొత్తగా 2300 బస్సులను కొనుగోలు చేశామన్నారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేట్ 65% నుంచి 97%కి పెరిగిందన్నారు మంత్రులు. ఆర్టీసీలో 200 కోట్ల జీరో టికెట్స్ పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ఎంజీబీఎస్ లో 200 కోట్ల జీరో టికెట్ల సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. ఈ 200 కోట్ల ప్రయాణాలకు సంబంధించి 6,680 కోట్ల రూపాయలు 6,680 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆర్టీసీకి ఈ 200 కోట్ల ప్రయాణాలకు మహిళలు చేసిన ప్రయాణాలకు సంబంధించి వారు చెల్లించాల్సిన టికెట్ వసూలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ 6,680 కోట్ల రూపాయలు ఇప్పటికీ చెల్లించింది. భవిష్యత్తులో కూడా ఈ మహాలక్ష్మి పథకం కొనసాగిన కాలంలో మహిళా ప్రయాణికులు వారు ప్రయాణం చేసేటువంటి టికెట్లకు సంబంధించిన రుసుముని మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తాం. అలా ఆర్టీసీకి చెల్లించడం వల్ల ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా బలపడమే కాకుండా నిలదొక్కుని కొత్తగా అదనంగా అనేక కొత్త బస్సులు కొనుగోలు చేసే స్థాయి కూడా ఈరోజు ఎదిగింది. ఇప్పటికే 2,300 బస్సులు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాత ఆర్టీసీ నాయకత్వంలో 2,300 బస్సులు కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ అందించారు. మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకునే భాగంగా ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యంతో పాటు వాళ్ళని ఎందుకు యజమానులను చేయాలని రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ నడిపి మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆర్టీసీ సంస్థ తరఫున 1 కోటి రూపాయలు వాళ్ళకి కిరాయి చెల్లించిన 150 బస్సులకనే మాట సందర్భంగా మనగిస్తున్నాం. ఇంకా బస్సుల కొనుగోలు సంఖ్యకు సంబంధించి ఆ మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగోలు చేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ విధంగా అనేకంగా ఆక్యుపెన్సీ రేటు పెరిగింది, మహిళల ప్రయాణ సంఖ్య పెరిగింది. గతంలో 45 లక్షల ప్రయాణం చేస్తే ఈరోజు ఆర్టీసీని ప్రతిరోజు దాదాపు 60 లక్షల మంది ప్రయాణం చేసి వినియోగించుకుంటా ఉన్నారు. ఆ విధంగా 67%, 65% ఆక్యుపెన్సీ రేటు 97-100% దాటి బస్సులు నిండిగా మహాలక్ష్మి కలకలతోటి ఆర్టీసీ ముందుకు కొనసాగుతోంది. అలా ఆ విధంగా ఉన్నటువంటి ఆర్టీసీ అన్ని రకాలుగా ఆదాయాలు పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ మరి కార్మికులకు సంబంధించిన అంశాలు కూడా చూస్తూ ఉంది. ఆర్టీసీని గతంలో ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ఆర్టీసీ పూర్తిగా ఎదుర్కొన్నామని చెప్పి జరిగిన సందర్భంలో దాదాపు ఆత్మహత్యలు చేసిన రోజుల నుంచి ఇలా లాభదాయకంగా ఆర్టీసీ నడిపించడంలో మానవుడు నిరసనలు మా ప్రభుత్వం కానీ మీరు కానీ మీ డిపార్ట్మెంట్ ఎన్నికలు గారు కానీ విశ్వసనీయ గారు కానీ మేమందరం ఆర్టీసీ స్వతంత్రంగా చేస్తూ ఈ విధంగా భూములలో కార్యక్రమం చేయబోతున్నాం. కూడా తెలుపుతూ బస్సులో సందర్భంలో ప్రక్రియకి ఎంపీ జనాగారు గారు వారి దీపాన్ని కూడా ప్రభుత్వం మా ఆరోగ్య శాఖ శాఖ దాదాపు మాట్లాడుకుని అన్ని రోడ్లు కూడా రెన్యువల్ చేస్తూ ప్రాజెక్టులు ఎందుకంటే రోడ్డు బాగాలేకపోతే ఈ ఇంకా 4 లక్షల బస్సు రావాలైతే కాబట్టి వచ్చే వాళ్ళని కొత్త రోడ్డు పెట్టడానికి కార్యక్రమం తీసుకోబోతున్నాం. తప్పక ప్రతి గ్రామం మండలానికి సింగిల్ రోడ్డుని తీసుకు మండలాల నుంచి జిల్లా చేయడానికి అవసరమైన డబ్బులు
వచ్చే నెలలోనే కార్యక్రమం చేయాలని చెప్పిన అన్ని ప్రపోజల్